నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా? ఇక ముచ్చట ఏందంటే, ఇక ఈ 2 దినాల నుంచి ఒకటే లొల్లి, ఇక చూస్తా అని చూసినా మొత్తం మీద. ఏందా లొల్లి అనుకుంటురా, ఏందా ముచ్చట అనుకుంటుర్రా మీరు? ఏందంటే, మన పెట్రోల్ పోసుకొని క్యూన్యూస్ ముందల మన తీన్మార్ మల్లేష మనవని ఆఫీస్ ముందల పెట్రోల్ పోసుకొని ఆవుతైపోయిన ఈశ్వరాచారి అయ్యా సాయి ఈశ్వర్ ఆ చారి ఎందుకు తలగబెట్టుకున్నాడు, ఎందుకు కాలిపోయిండు, దీని వెనుక ఏం జరిగింది, అసలు ముచ్చట ఎక్కడికి వెళ్ళి ఏడు దాకా వచ్చింది, అట్లా చేసుకోవడానికి ఏమై ఉంటుంది? అందరికీ 2 దినాల నుంచి బాగా కిందిది మీదిది కింద ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, ఏడికెళ్ళి పోయిండు మొత్తం ఆరాధిస్తారు. బాగా ఆరాధించిన టైంలో ఏమైందంటే, జగద్గిర్ గుట్ట మగ్దుమ్ నగర్లో ఉంటారట వీళ్ళు. విన్నారా? ఈయన క్యాబ్ డ్రైవర్ అట. అదేగా చిన్నపాటి కారు తోలుకొని వీళ్ళిద్దరిది ప్రేమ అయిపోయింది. మళ్ళా ఈయన భార్య పేరు కవిత. ఇది ముచ్చట ఇట్లా ఉన్నది. మంచిగానే జీవనం కొనసాగిస్తురు. వెళ్ళకునో బాధ ఉందో లేకనో మొత్తం మీద బతుకుతురు, ప్రయాణం చేస్తూనే ఎవరు, జీవనం కొనసాగిస్తూనే ఎవరు. కొనసాగిస్తున్న క్రమంలో అట ఆయనకు చిన్నపాటిది జర్ర నడుము నొప్పో ఏదో ఉందట, ఇంటికాడు ఉన్నాడట. అటు ఇటు ఉండే వరకల్లా ఇక ఇద్దరు పోతారా ఏమేమి అనుకురో ఎట్టెట్ట అనుకురో, మల్లన్న కాడికి పోవాలి, మల్లన్న అయితే మనకు సాయం చేస్తాడు, ఇది చేస్తాడు అది చేస్తాడని ఇద్దరు భార్యాభర్తలు ఏమేమి అనుకురో ఎట్టెట్ట అనుకురో మొత్తం మీద అయితే ఒక నిర్ణయానికి వచ్చిర్రా. వద్దని అతను అన్నాడా, మరి అడకరాపా అని అన్నాడా తెలియదు. మొత్తం మీద చెప్పి తినకుండానో చెప్తే మరి చెప్పిందో ఏమో తెలియదు. వాళ్ళిద్దరు అనుకున్న ముచ్చట్లల్లా మొత్తం మీద ఈ కవిత ఏం చేసింది, సాయి ఈశ్వర్ భార్య తీన్మార్ మల్లన్న ఆఫీస్కి వచ్చింది, 3 పిల్లలు తీసుకొని వచ్చింది. మల్లన్న దగ్గరకు వచ్చింది, తన బాధలన్నీ చెప్పింది. అయ్యా రూమ్ కిరాయి లేదు, నా భర్త ఇట్లా, నేను ప్రేమ పెళ్లి చేసుకున్నా, నాది సిద్దిపేట, మా ఆయనది ఇక్కడ షాద్నగర్, అక్కడ ఏదో అన్నారు సంగారెడ్డో. మొత్తం మీద మేము ఉండేదైతే జగద్గిరి గుట్ట మగ్దుమ్ నగర్ అని చెప్పింది. అని చెప్పంగా అది చేయంగా అటో ఇటో అనగా చిన్నగా అనుకుంటే ఏం చేసిండు, ఇల్లు కిరాయి కట్టలే, పిల్లలది అది ఇది అనగానే సామాన్ లేవు ఇంట్లో అది ఇది అన్నందుకు ఆయన 2 మాటలు చెప్పి 20,000కి వచ్చిండమ్మా. ఈ 8,000 ఏదో కట్టుకో కథమై ఉంచుకోరే అని మొత్తం మీద అయితే 20,000కి వచ్చిండు. 20,000కి వచ్చినందుకు అయితే నేనైతే సల్యూట్ పెడుతున్నాబ్బా. 20,000 సాయం చేసినందుకు ఆ మంచి మనసుకు తీన్మార్ మల్లయ్య మనవనికి తల్వార్ తాత సల్యూట్ ఇచ్చినందుకు. ఎందుకు సల్యూటు? 20,000 ఇచ్చినందుకు సల్యూటు. ఒకప్పుడు నువ్వు కూడా అడుకుంటుంటే రూపాయ 2 రూపాయలు 10 రూపాయలు ఛాయ్ తాగ పైసలు అని అడుక్కున్నప్పుడు అందరూ నీకు కొట్టిర్రు, నీకు కూడా దాన ధర్మం చేసిర్రు అప్పట్లో. అగో వాళ్ళకు కూడా సల్యూట్. ఇచ్చుడు తెచ్చుకున్నాడు అనేది ఇదంతా ఒక జర్నీ, పోనీ అది ప్రయాణం జరగని. ఇస్తే ఇచ్చినవు మంచిదే, మంచి గుణం నీది, ఇచ్చినవు అయిపోయింది, ఆ బుజ్జి వెళ్ళిపోయింది అనుకో. ఇది అందులో తీసి ఎందుకు పెట్టాలరా నాకు అర్థం కాక అడుగుతుంది. నువ్వు చేసిన పని మంచిదే, నీ గుణం మంచిదే, నువ్వు కాలు మొక్కేది తీసుకొని ఆ పిల్లలు ఏడ్చేది తీసుకోను 20,000 ఇచ్చేది చూపించి అన్నీ అందులో తీస్తే నీ ఆఫీసులో ఉన్నాడో ఎవడో తీసి ఆ ఇన్స్టాగ్రామా ఏదో అందులో తీసి పెట్టిరట. అది ఎక్కడెక్కడ వెళ్ళిపోతే ఇచ్చినట్టు పెడితే ఇంటికి పోయే వరకల్లా ఇంటికాడ ఏంది ఏం కథ, వాళ్ళ చుట్టాలందరూ ఫోన్లు చేసో అటు ఇటు చేసి ఆ పిల్లగాన్ని ఎంత ఇబ్బంది పెట్టిరో. నీ పెళ్ళం విక్నేష్ చేస్తుందా, గాలకాడికి పోయి అడుకుంటుందా, ఇటనే ఆడుకొస్తుందారా, ఇదే చేస్తావా, ఇదేనా బతుకు, మనం అడుకోవచ్చా చేయవచ్చా అని ఎన్నో ఉంటాయి. ఇక లోపల అవమానాలు మస్తుగా ఉంటాయి. నువ్వు మనిషి కావా, గాడికి పోయి అడుక్కొని ఉంటావా, అడుక్కుని ఇన్ని పెడతారా, గిట చేస్తుందని పెళ్ళం అని ఏమేమో అన్నారు. ఇక ఆ మాటకి ఇంట్లో ఇద్దరికి మరి ఇక భార్యాభర్తలు అన్నప్పుడు ఊరుకుంటారా, నిన్న ఓడిపోమన్నాడే, నువ్వు చెప్పకుండా ఎట్ట పోయినవే ఏం పోయినావా అని ఏమేమో అన్నాడు. వాళ్ళిద్దరి మధ్యన ఏదో జరిగే ఉంటుంది, మొత్తం మీద జరిగే ఉంటుంది. వాడు ఇట్టిచ్చిండా అని ఏమేమి అనుకున్నా మొత్తం మీద నేను పోయే వస్తాను పోయినట్టుంది గరాణ మీద. మరి గరాణ మీద పోయి మరి ఆఫీసులో ఏమేమి అడిగిండో ఏమేమి అన్నాడో, పోయే వరకలా మన మల్లేశం మనవడు లేనట్టుంది. ఉన్న స్టాఫ్కు మరి మల్లేశం మనవడు చెప్పిన విధానం చూస్తే వేరే తిరిగి ఉంది. ఈ పిల్లగాడు పోయిండు లోపల మరి అన్ని మాట్లాడిండట, మళ్ళా నుండా లేడా అన్నాడట.
బీసీ ఉద్యమం కోసం నేను వచ్చినా జయశంకర్ లెక్క శ్రీకాంతాచారి లెక్క కావాలి అనుకొని వచ్చినా అని ముచ్చట చెప్పిండట. మరి ఈ ముచ్చట చెప్తే జయశంకర్ సార్ ముచ్చటో శ్రీకాంతాచారి ముచ్చట చెప్పినప్పుడు నీ స్టాప్ అన్న చెప్పాలిగా. అయ్యా మన బీసీ ఉద్యమం కోసము నువ్వు ఇలాంటివి అలాంటివి ఏం చేసుకోవద్దు, ఇలాంటి ప్రాణత్యాగాలు నువ్వెందుకు చేయాలి, అవుతెందుకు కావాలి, అలాంటివి తీసుకోవద్దు అని చెప్పాలిగా. మరి నీ స్టాప్ చెప్పలేదా? అది చెప్పలే. రాలేదనుకుండా కిందికి పోయిండు. మరి పెట్రోల్ ఏడ తెచ్చుకుండో తెలియదు, అప్పుడప్పుడు ఎట దొరికిందో తెలియదు, ఎందుకు కావాలనుకుండో తెలియదు, చచ్చిపోయిండు. ఆ పోసుకుండు. వాళ్ళు అడిగే వరకలో బీసీ ఉద్యమం మల్లన్న అని పేరు చెప్పిండు. ఆ మల్లన్న కోసం అని ఇది తీర్మార్ మల్లన్న చెప్తుంటే తెలుసు మాకు. లాస్ట్ ఇట్లా అంటున్నాడు అనేది చూపించాడు, బాగానే ఉంది బీసీ ఉద్యమం కోసం. మరి ఇప్పుడు మొత్తం ఎంక్వైరీ చేసినప్పుడు ఏంది సాయి ఈశ్వరాచారి నీ క్యూనూస్ ఆఫీస్కి వచ్చి పైకి పోయి అండ్ల తెలుసుకొని కిందికి వచ్చి పెట్రోల్ పోసుకొని తలగవాడి కాలిపోతే పోలీసులకు తెలవగానే ఎమ్మటే పోలీసులు తన భార్యకు ఫోన్ కొట్టిరు. అప్పట్లోనే కొట్టి అన్నీ అడిగారు ఆ ఫోన్లో. అమ్మ నీ భర్త పేరు ఏం పేరు, ఏం చేస్తాడు, ఎట చేస్తాడు అంటే డ్రైవర్ చేస్తాడు, ఏం సంగతి, ఇంటికాడ చెప్పిండా, ఏమైందనంటే ఏమైనా రాజకీయాలు చేస్తాడంటే ఏం లేదు, అలాంటివి ఏం లేదు, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఏముంటాడో అన్నీ ఆడియోలో మాట్లాడింది. అన్నీ ఆడియోలో చెప్తానే ఉందామా. ఈ పోలీసు వాళ్ళు అడుగుతారు, ఆమె చెప్తా ఉంది, ఈయన అడుగుతూ ఉండి వాళ్ళు చెప్తా ఉంది. ఒకసారి ఇనురు అందులో ఏ ఒక్క మాట తన భార్య బీసీ ఉద్యమం కోసం తిరుగుతాడు, లేకపోతే బీసీల కోసం మాట్లాడతాడు, పొద్దుగాల లేవంగానే మల్లన్న కాడికి పోతున్నా అని చెప్పిపోయిండు అని చెప్పిందా? నాకేం తెలియదు, పొద్దుగాలైతే టైం కూడా తెలియదు, నేను కూడా చూసుకోలేదు, ఫోన్ అయితే పోయిండు బయటికి, అక్కడ ఉన్నాడా అన్న, ఇప్పుడు ఏమైందన్న చెప్పండి అని అడుగుతుంది ఆ బుజ్జి. అంటే మరి ఇంట్లో ఏం చెప్పుకోలే కదా. మరి మల్లన్నేమో ఇంటికాడ వాళ్ళ భార్యకి చెప్పి నేను పోతున్నా మల్లన్న దగ్గరికి, బీసీ ఉద్యమం కోసం పోతున్నా, నేను తెలుసుకొని వస్తా పోయిండు అనేది ఈయన చెప్తుండు ఎచ్చులు. ఇప్పుడు ఇద్దరు పొత్తుల మాట ఆ లెక్క చూస్తే అట్టుంది, ఈ లెక్క చేస్తూ ఇట్టుంది. ఇప్పుడు ఆ మనిషి ఎందుకు చచ్చిపోయాడో చెప్పలే క్లియర్గా నాకు. ఎవరికన్నా అర్థమైందా? ఈయన పోటుగాడు చేస్తున్నట, బీసీ ఉద్యమం లేపుతుండని ఈయన కోసం అట ఆవుతాయినట పేరు చెప్పి. ఏమన్నా సిగ్గిలద్దున్నాదిరా, గా శవాల మీద రాజకీయాలు చేస్తారా? బీసీ ఉద్యమం పేరు చెప్పి చచ్చిపోయినాడు. నీ ఈ సంగతులు అన్ని బయట పెట్టిన లుచ్చ లంగా దొంగ అని అంటున్నావు. మరి నువ్వేంటిదిరా ఇది? నీ స్టాప్ కూడా సాగొద్దని చెప్పాలి కదా. నీ లోపలికే వచ్చిపోయింది కదా. ఇలాంటి ఆలోచనలు చేసుకోవద్దు. ఈశ్వరాచారి సాయి ఈశ్వరు అట్లా చేయొద్దమ్మా అని చెప్పాలిగా. ఎందుకు చెప్పలే? కిందికి దిగంగానే పోసుకోండి. ఎందుకు పోసుకున్నా? పోసుకోమని మీరు కూడా చెప్పారా? చెప్పండి. ఎక్కడి కథరా నాయన ఇది? అన్యాయంగా తీసి ఫోటో వాళ్ళు ప్రధానంగా నువ్వు తీసి ఆ ఇచ్చినవి తీసి అందులో ఆ ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడైతే పెట్టినావో సోషల్ మీడియాలో అది వైరల్ అయిందా, అక్కడిక్కడ పోయిందా, అది చూసుకొని ఫోన్లు చేసినందుకే అవమానం తట్టుకోలేక ఇజ్జత్ పాటలు పడి చచ్చిపోయిండు ఈశ్వరాచారి సాయి ఈశ్వరు. విన్నవా? అంతకు తప్ప వేరే వేరే బీసీ ఉద్యమము, ఈ ఉద్యమం, ఆ ఉద్యమమే తెలియదట పాపం. ఆ పిల్లగానికి ఊరికే క్యాబ్ కారు నడుపుకొని బతాడట. అలా భార్య చెప్తలేదు. ఆ భార్యదే మాట్లాడదాము. ఇప్పుడు చచ్చిపోయినాక మళ్ళీ వచ్చి మళ్ళీ ఇవ్వు అనుకుంటాం మంచిగానే మళ్ళీ వచ్చి నీకు ఇట్లా చేస్తామా, నేను సాయం చేస్తా, అట్లా లేదు, నాకు పాపం ఆ బుజ్జి తెలియదు, ఇతను తెలియదు అని కథల పడి ఏడుస్తుండు. సాయం మళ్ళా చేస్తాను వచ్చిండుగా. ఇప్పుడు ఈ బుజ్జి ఏమంటుంది? నాకు సాయం చేసిరన్నా, వాళ్ళు మంచిగా చేసిరన్నా అన్నది. ఫస్ట్ ఏమో ఆడియాల పోలీసు వాళ్ళతో మాట్లాడుతానేమో నాకేం తెలియదు, ఎక్కడ పోయిండో ఆయనకేం తెలియదు అని మళ్ళీ అన్నది. నాకు ఆయన ఇంటికి చెప్పిపోయినానో ఇప్పుడు అంటది. ఈ ఎవరి మాట నమ్మాలి చెప్పురు నాయన మయ్య, మీరు దండం పెడతా. నీ మాట నమ్మాలనా, ఆ బుజ్జి మాట నమ్మాలనా, మల్లన్న మాట నమ్మాలనా, ఎవరిని గందరగోళం చేద్దామని చెప్పురు నాకు. ఏం ముచ్చట ఇది? అన్యాయంగా ప్రాణం తీసుకొని ప్రాణం పోయింది, అది వస్తుందా? వాడు కూడా గప్పట్ల లెంకల పెళ్ళి పాపం వాడు చిన్న ఇంట్లో గొడవ ఉండి
ఇక అది జర చెప్పొద్దులే ఆ వ్యవహారంతో ఆ పొరగాడి ఇంత మంది ఆగి చచ్చిపోతాను నా పేరు చెప్పి చచ్చిపోయిండు అన్నాడు వీడు ఊదురునారులా పోనీ తీన్మార్ మళ్ళా నా పేరు చెప్పి నా కోసం ఒకటి చచ్చిపోయిండు అన్నాడు అప్పుడు. ఇప్పుడు ఈ పిల్లగాడు చచ్చిపోతే ఇచ్చినాయి ఆయనవి ఎందుకురా మరి చచ్చిపోతేనే ఉద్యమం చేయాలా చచ్చిపోకుండా చేయరాదా పానం పోకుండా ఉద్యమం చేయరాదా బీసీ ఉద్యమం రాదా చెప్పుర్రా నాయన దీనికి ఆన్సరు జవాబు చెప్పుర్రి జరా ఈ వ్యవహారం చేయకు మళ్ళీ నీ వ్యవహారం చేసేది చెయ్యి మంచిగానే ఉంది నువ్వు అటు ఇటు జరా చేస్తున్నావు ఆ వ్యవహారం చెయ్యి అంతేగాని ఈ ప్రాణాలు తీసే వ్యవహారం చేసి దీన్ని వాడుకొని బీసీ ఉద్యమం అని సావుల మీద శవాల మీద చేయకు ఇది బంద్ చేసుకొని చెయ్యి గాడిగా చెయ్యి తిరుగు బయటికి వెళ్ళు ఇప్పుడు సర్పంచ్లను ఎంపీటీసీలను జడ్పీటీసీలను అమ్మో ఇప్పుడైతే సర్పంచ్లను నిలబెట్టు రేపు ఇది అయిపోగానే మెడ అది వస్తుంది ఇంట్లో ఇదే పెట్టి బాగా పార్టీని బలోపేతం చేయి గట్టిగా చేయి తప్పులేదు కానీ పోయిన పానం మీద శవాల రాజకీయం చేయకురి వినవా అట్టేం రాదు అది వచ్చే టైంకి వస్తుంది బీసీ ఉద్యమం వస్తుంది ఓ దాని అయ్యా ఉద్యమం వస్తుంది ఏం ఉత్తగా లేరు 90% ప్రజలు ఊరికేనే ఉర్రు అనుకుంటున్నావా ఏదో ఆయా పార్టీలలో ఉన్నారు కాబట్టి ఏదో అవకాశాలు వచ్చినాయి కాబట్టి నేను అని ఆతృతతోటి ఎగురుతురు చేస్తురు అటు ఇటు అలసిపోయినాక ఎవడైనా ఏడికి రావాలని ఆడికి వస్తాడు తెలంగాణ ఉద్యమం ఊరికేనే రాలే అది ఓ అనంగా ఏకదమ్ ఒకసారి వచ్చి పడది అది కూడా ముదురాలే తొండ ముదిరి ఉసరవేలి కావాలి విన్నావా అది మళ్ళీ గిది కథ గిది ప్రజలారా ఇంట్లో మరి ఇటువంటి రాజకీయాలు చేసుకుంటూ పోతుంటే ఏమనాలి మీరే చెప్పురి చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.